మహాపరిశుద్ధుడివి, పరిశుద్ధుడివి, పరిశుద్ధుడివి అని నిత్యము వేవేల దూతలతో స్తుతించబడుతున్న మా గొప్ప తండ్రి, మీకు వందనాలు. ఈ పరిశుద్ధ విశ్రాంతి దినాన్ని మా ప్రభువా, చిన్న మందగా నీ సన్నిధిలో మేము చేరుకొని మిమ్మలను స్తుతించి మహింపరచుట కొరకు మేము చేరువచ్చి ఉండగా, తండ్రి, ఆరాధనకు యోగ్యుడివి, స్తుతులకు పాత్రుడివి నాయనా, నిత్యము స్తుతించబడుతున్న మా గొప్ప దేవ, మీకు వందనాలు చెల్లిస్తూ తండ్రి, ఇప్పటి వరకు సబ్బాతబడి కార్యక్రమంలో మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ గొప్ప దేవ, ఈ యొక్క రెండవ ఆరాధన డివైన్ సర్వీస్లో తండ్రి నాయన, మీ యొక్క లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడమని తండ్రి, చేరువచ్చిన బిడ్డలందరము కూడా మా ప్రభు మా జీవితములను మేము సరిచేసుకున్నట్టు కొరకు సహాయము చేయమని, ప్రేమగల తండ్రి, రాలేకపోయిన బిడ్డలను నిశ్చితమైతే మా ప్రభు తండ్రి త్వరపెట్టి తండ్రి, ఇది మీ సమయం అని గుర్తెరిగి బిడ్డలు నీ సన్నిధికి వచ్చుట కొరకును, లేక మరొక పర్యాయము తండ్రి నీ సన్నిధిలో వారును చేరువచ్చి మిమ్మల్ని స్తుతించులాగిన బిడ్డలందరినీ కూడా నడిపించమని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హ్యాపీ సాబత్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఈ యొక్క చక్కని విశ్రాంతి దిన ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి ముఖ్యంగా మనతో పాటుగా దేవుని యొక్క సన్నిధిలో నూతనంగా చేరవచ్చినటువంటి బిడ్డలు వారందరినీ కూడా పేరు పేరున ఈ యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. ముఖ్యంగా మా ఊరు గోపాలపురం నుండి వచ్చినటువంటి మా యొక్క చిన్నమ్మ గారు. అయితే ఆమె కంటే ముందు ఒక ఆయన వచ్చారు ఇక్కడికి ఆ కుటుంబం నుంచి, అందుకోసం చెప్పబోతున్నాను. ఆయన ఎవరు అంటే వాళ్ళ మామయ్య గారు. నేను దోమలగూడ సంఘంలో కాపరిగా పనిచేస్తున్న సమయంలో నేను ఇక్కడ ఇమ్యూస్ ప్రమోట్ చేయడానికి ఫస్ట్ ప్రభాకర్ గారు ఉన్న టైంలో వచ్చాను. వచ్చినప్పుడు ఆ శాబత్కి నాతో పాటుగా ఆయన కూడా ఇక్కడికి రావటం జరిగింది. ప్రస్తుతం మన మధ్య లేరు వారు. దేవుని పిలుపుని బట్టి వారు ఈ లోకాన్నించి ఆయన పిలుపును అంగీకరించారు. కాబట్టి వారి యొక్క కోడలుగా వారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. అని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అలాగనే ఇంకా నూతనంగా చేరువచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు పేరున ఈ చక్కని ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. అదే రీతిగా ఈ వారములో మనకి పుట్టినరోజులు, అలాగనే ఈ యొక్క పెళ్లి రోజులు ఆ యొక్క సెలబ్రేట్ చేసుకున్నటువంటి బిడ్డలందరిని బట్టి, ముఖ్యంగా గతించిన సండే రోజు మన యొక్క ప్రియులు ఆనంద్ దేదీప్య గారి యొక్క పెళ్లి రోజు సందర్భంగా వారికిని, అలాగనే మన యొక్క ప్రియులు సతీష్ గారు పుట్టినరోజు సందర్భంగా వారికిని, అదే రీతిగా మన యొక్క సంఘ బిడ్డలు మిస్టర్ విజయ్ కుమార్ కె కుమార్ గారు, కుమార్ మోక్షమ్మ గారి యొక్క కుటుంబానికి సంఘము తరపున శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. దేవుడు వారిని మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. అదే రీతిగా ముందుగా ప్రకటన చేసినట్టుగా అనేక మంది మన యొక్క సంఘంలో జరిగేటువంటి కార్యక్రమాలకి సహకరించినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా మన యొక్క ఎంట్రన్స్ గేట్ దగ్గర ఆ యొక్క నేమ్ కొరకు కొద్దిమంది సహకరించారు. వారందరిని బట్టి, అలాగనే అది పూర్తి చేయటానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవుడు సహకరించి ఆ విషయంలో సుందరమైనటువంటి దేవాలయముగా మనకి ఆ యొక్క ఎంట్రన్స్ కూడా అనేక మంది, ఎందుకంటే ఆయన మందిరము సకల జనులకు ప్రార్థనా మందిరముగా ఉన్నది కనుక అనేక మంది దేవుని యొక్క సన్నిధికి వచ్చి స్వేచ్ఛగా ఆరాధించుకునేటువంటి స్థితిలో ఆ యొక్క ఎంట్రన్స్ గేట్ మనం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి దేవుడు అది కంప్లీట్ చేయడానికి సహాయం చేయలాగిన ప్రార్థన చేయండి. ప్రార్థన చాలా అవసరం. ప్రార్థనా జీవితంలో మనం ముందుకు వెళ్ళటం కూడా చాలా మనకు ఆశీర్వాదకరం. మరొక ప్రకటన చివరిగా సైడ్ వాక్ ఎవెంజలిజం గురించి మనం ఎన్నోసార్లు చెప్పాం. సైడ్ వాక్ ఎవెంజలిజం మీన్స్ మనతో పాటుగా మన చుట్టుపక్కల ఉండేవారు, లేక మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనకి
ఎదురవుతున్నటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. వారందరికీ కూడా ఈ యొక్క సువార్తను ప్రకటన చేసేటువంటి పని భారము మనందరి పైన దేవుడు ఉంచాడు. ఎందుకంటే ఏ ఒక్కరూ నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు కనుక మనము నేర్చుకున్న దానిని అనేక మందికి తెలియపరిచేటువంటి బిడ్డలుగా ఉండాలని, అందులో ముఖ్యంగా యాక్టివ్ పార్ట్ తీసుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ఈ యొక్క టీమ్గా మనం దీన్ని సిద్ధపరిచి ముందుకు తీసుకువెళ్ళటానికి సహకరించాలి. అందులో మనకి ఆ యొక్క మ్యాగజైన్స్ కానీ, ఆ యొక్క కరపత్రాలు కానీ, ఇవన్నీ కూడా హ్యాండ్బిల్స్ కానీ, అది ఏది అవసరమైతే ఏ రూపంలో సువార్తను ప్రకటించాలో ఆ రూపంలో ప్రకటించడానికి దేవుడు మనకి ఆ మార్గాలు తెరుస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క శ్రద్ధ ఉన్నటువంటి వారు దయచేసి అందులో పాల్పంచుకొని ముందుకు నడిపించవలసిందిగా మనవి చేస్తున్నాను. మరొకసారి మీ అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ సాబత్. హ్యాపీ సాబత్. ఓకే అండి, ఈరోజు పిక్చర్ రీడింగ్ చదువుకుందాము. దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్యం అండి. సామెతలు 27వ అధ్యాయము 4 నుండి 6 వచనాలండి. సామెతలు 27వ అధ్యాయము 4 నుండి 6 వచనం అండి. క్రోధము క్రూరమైనది, కోపము వరదవలే పొర్లునది. రోషము ఎదుట ఎవడు నిలువగలడు? లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. ఈ కొద్ది వాక్యం దేవుడు తన వినికిడిలో దీవించును గాక. ఓపెనింగ్ సాంగ్ పాడుకుందామండి. అందరూ లేచి నిలబడి ఈ దినం సదా నా యేసుకే సొంతం అనే పాట పాడుతుంది అని మహిమ. యేసుకే సొంతం నానాదుని ప్రసన్నత నా తోడ నడచును. ఈ దినం సదా నా యేసుకే సొంతం నానాదుని ప్రసన్నత నా తోడ నడచును. రానున్న కాలము వెలుగనివ్వదు, రానున్న కాలము కలతనివ్వదు. నా మంచి కాపరి సదా నన్ను నడుపును, నా మంచి కాపరి సదా నన్ను నడుపును. ఈ దినం సదా నా యేసుకే సొంతం నానాధుని ప్రసన్నత నా తోడ నడచును. ఎడారులు లోయలు ఎదురు నిలచిన ఎన్నడెవరు విడువని బాట అయినను. ఎడారులు లోయలు ఎదురు నిలచిన ఎన్నడెవరు నడువని బాట అయినను. వెరువదెన్నడైనను నాదు హృదయము, వెరువదెన్నడైనను నాదు హృదయము. గాయపడిన యేసు పాదమందు నిలిచెను, గాయపడిన యేసు పాదమందు నడిచెను. ఈ దినం సదా నా యేసుకే సొంతం నానాధుని ప్రసన్నత నా తోడ నడచును. ప్రవాహం వోలె శోధకు ఎదురు నిలిచిన యుద్ధకే కనా నోట యేసు నామమే. ప్రవాహం వోలె శోధకు ఎదురు నొచ్చిన యుద్ధకే కనా నోట యేసు నామమే. విరోధమైన ఆయుధాలు ఏ ఫలించవు, విరోధమైన ఆయుధాలు ఏం ఫలించవు. యెహోవా నిస్సే నాదు విజయ
యేసుకే సొంతం. నా నాథుని ప్రసన్నతన తోడ నడచును. ఉన్న కాలము కలతనివ్వదు, రానున్న కాలము కలతనివ్వదు. నా మంచి కాపరి సదా నన్ను నడుపును. నా మంచి కాపరి సదా నన్ను నడుపును. ఈ దినం సదా నా యేసుకే సొంతం. నా నాథుని ప్రసన్నతన తోడ నడచును. అలాగే మోకరించినట్లయితే పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పాదములకు లెక్కలేని స్థుతులు 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 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగోండి తండ్రి ప్రభా నాయన, గతించినటువంటి విశ్రాంతి దినం నుంచి నా ప్రభా ఈ విశ్రాంతి దినం వరకు నీ కృపలో నీ కాపుదలలో మమ్మల్ని భద్రపరిచి దీవించి కాచి కాపాడు తండ్రి నాయన. మమ్మల్ని సజీవ రేఖలో ఉంచిన విధానాన్ని బట్టి మీకు వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభా. ఇదిగోండి తండ్రి నా ప్రభా నాయన, మరి తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా నాయన. మరి ఈరోజు విశ్రాంతి దిన దీవెనలు నా ప్రభా మరి ప్రతి ఒక్క కుటుంబంపై కుమరించండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అలాగే నా తండ్రి నా ప్రభా నాయన, మరి తండ్రి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో నా ప్రభా వారిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా నాయన. మీరు వైద్యులకే వైద్యుడు నాయన, పరమ వైద్యుడు నా తండ్రి నాయన. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి ప్రతి ఒక్కరికి నాయన మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాందాయి చేయండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అలాగే నా ప్రభా మరి ఎవరైతే నాయన గర్భఫలం కోసం ఎదురు చూచున్నారో నా ప్రభా నాయన తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. నాయన తండ్రి నీ మీద నమ్మిక ఉంచి నా ప్రభా, నీ మీద ఆధారపడి నా ప్రభా నాయన మరి జీవించుచుండగా నా ప్రభా నాయన వారికి తగినటువంటి సహాయతం దయచేయండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఉన్నవాడో గొప్పవాడో తండ్రి, నీకు వందనాలు తండ్రి నా ప్రభా నాయన. అలాగే నా తండ్రి ఎవరైతే నాయన మరి జాబ్స్ కోసం ఎదురు చూచున్నారో నాయన తండ్రి వారికి నా ప్రభా వారు నాయన మరి చదివినటువంటి చదువుకి నా ప్రభా ప్రతిఫలంగా నాయన వారికి జాబ్స్ దయచేయండి ప్రభా నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అలాగే నా ప్రభా మరి ఈ రోజు నా తండ్రి నాయన మరి నాయన మధు నా ప్రభా మరి ప్రయాణమే వెలిచిండిగా నీ కృప దయచేయండి ప్రభా. బిడ్డని నాయన నీవే చేపెట్టి నడిపించండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నా ప్రభా. ప్రయాణం అంతట్లో మీరు ఉండండి ప్రభా. సుఖ ప్రయాణం దయచేయండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అలాగే నా ప్రభా మరి మండే అక్కడ జాయినింగ్ విషయంలో కూడా మీరే ఉండి నాయన, ప్రతి విషయంలో మీరే ఉండి నాయన మీకు మహిమకరంగా నాయన బిడ్డ నాయన మరి అక్కడ జాబ్ చేయడానికి నీ కృప దయచేయండి నా ప్రభా. అలాగే నాయన విడిచి వెలిచినటువంటి మరి తల్లిని మరి మరి స్వీట్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా నాయన. వారికి నాయన మీరు తోడై ఉండండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి అలాగే నా తండ్రి నాయన చిన్న బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా నాయన. మరి అలాగే నాయన మరి మా పాస్టర్ గారిని వారి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి పాస్టర్ గారు నాయన సేవ చేయించుండగా నా ప్రభా బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాందాయి చేయండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అలాగే నా ప్రభా నాయన మరి ఇప్పుడు నాయన మేము నాయన మరి నాయన డివైన్ హౌస్లోకి వెళ్ళిచుండగా నా ప్రభా నాయన తండ్రి నాయన మరి వాక్యం చెప్పుచుండగా నా ప్రభా నాయన వినుటకు నాయన మాకు తగినటువంటి జ్ఞానాన్ని దయచేయమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని, ఈ చిన్ని ప్రార్థన పాస్తానికి చేర్చుకోనమని అతి త్వరలో రాన్న మా తండ్రి యేసుక్రీస్తు ప్రభు ద్వారా వినంగా కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అయితే మనము ఈ సబ్బాత్ దినంన దశమ భాగములు మరియు అర్పణ పట్టణముల బుక్ నుంచి మనం ఒక చిన్న మెసేజ్ చూద్దామండి. అయితే మనము మానవులుగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనకున్న ప్రతిదీ కూడా నాది మనది అనుకోవడం మనం సహజంగా చేసే విధానమే.
అంటే ఏది ఉన్నను నా పిల్లలు, నా ఇల్లు, నా సంపాదన, నా ఉద్యోగము, నా జ్ఞానము, నాది మనది అనేది వస్తుంది. అది మనకి తెలిసిందే. మన దైవజనులు ఎప్పుడు మనకు చెప్తారు, మనకు ఉన్నది ఏదియో మనది కాదు, అంతయు దేవుడిచ్చింది. అయితే దానికి రిలేటెడ్గా మనం ఇప్పుడు పరలోకము వైపు అనే మెసేజ్ చూద్దామండి. చిన్న స్టోరీలా ఉంది ఇది. అయితే ఏమైందంటే మనం 1 తిమోతి 6th చాప్టర్ 17, 18 చదివినట్లయితే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారి సత్క్రియలు ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలించిన వారే ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. అయితే ఇహమందు ధనవంతులైనప్పుడు మనకి గర్వం అనేది వస్తుంది, నాది మనది అనేది వస్తుంది. అది రాకుండా ఉండాలనేసి ఇక్కడ మనకి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ లోకం మనకి శాశ్వతం కాదు, ఈ లోకంలో ఉన్నది ప్రతిదీ కూడా దేవుడిచ్చిందే కాబట్టి. అయితే ఇక్కడ చిన్న స్టోరీ ఉందండి. ఒక పాస్టర్ గారు, అంటే ప్రఖ్యాత బోధకుడు ఉన్నారు, ఆయన పేరు జార్జ్ గారు. అయితే W2H అనే ఒక వ్యక్తి చాలా ధనవంతుడు అనమాట. అతడు ఈ బోధకుడిని, అంటే ఈ పాస్టర్ గారిని తన ఇంటికి ఆహ్వానించాడు భోజనం కోసం. అయితే చాలా రకమైనటువంటి, అంటే తనకున్న ఆస్తిని బట్టి, సంపదను బట్టి పలు రకాల వివిధమైనటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ వెరైటీస్ అనమాట అన్నీ పెట్టాడు ఆయనకి. భోజనం అయిన తర్వాత మనం మామూలుగా మన ఇంట్లో అయినా సరే ఎవరైనా గెస్ట్లు వస్తే ఏం చేస్తాము, మా ఇల్లు చూడండి, ఇది రూము, అది రూము, ఆ చుట్టుపక్కల ప్రదేశాలు అలా చూపిస్తాము. ఈయన అలానే చూపిస్తూ ఏం చేశాడు, తన ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్లేస్లన్నీ చూపిస్తూ మొదలుపెట్టాడంట. బయటికి తీసుకెళ్ళి ఏం చూపించాడంటే, దూరంగా ఒక ఫారెస్ట్ ఉంది కదా, ఆ ఫారెస్ట్ నాదే. ఇటు సైడ్ మళ్ళీ ఇంకా తూర్పు దిక్కి ఇటు సైడ్ వచ్చాడంట. ఇటు సైడ్ వచ్చి అక్కడ పొలాలు చూపించాడు. ఆ ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఆ పొలాలన్నీ నావేనండి, నేను కొనుక్కున్నవే, నా ఆస్తి అని చూపించాడంట. ఇంకొక దిక్కుకు పోయి అక్కడ పశువులు, అంటే ఆయనకి సంపద కూడా ఉంది, పాడి సంపద కూడా ఉంటే అది కూడా చూపిస్తున్నాడు, అవన్నీ కూడా నావేనండి అనేసి. తర్వాత ఇదంతా చూపించి అక్కడ ఏం చేస్తున్నాడంటే పాస్టర్ గారికి చెప్తున్నాడు, నాకు ఇంత నేను కలిగి ఉన్నాను. తను ఒక ఎప్రిషియేషన్ అనేది పాస్టర్ గారి నుంచి కోరుకుంటున్నాడు. అబ్బా మీరు బాగా కలిగి ఉన్నవారు, మీకు చాలా సంపద ఉంది అనేసి తనను అంటే దేవుని మహిమ కాకుండా ఆయన ఏమనుకున్నాడంటే తనకు మహిమ, అంటే ఒక చిన్న ఆశ. నన్ను ఆయన పాస్టర్ గారు ఏమన్నా నేను అబ్బా మీకు చాలా సంపద ఉందండి, మీరు చాలా సంపాదించాడు అంటారేమో అనేసి ఆయన పాస్టర్ గారిని తన మీ భుజం మీద వేసి చెప్తాడేమో అనేసి ఆశతో ఇన్ని చెప్తున్నాడు అన్నమాట. నాకు అన్నున్నాయి, ఇన్నున్నాయి, ఇంత సర్వెంట్స్ ఉన్నారు, ఇంత ఆస్తి ఉంది, ఇంత పిల్లలు ఉన్నారు, అన్నీ చెప్తూ వస్తున్నాడు. కానీ పాస్టర్ గారు ఏం చెప్పట్లేదు. లాస్ట్కి ఏమైందంటే పాస్టర్ గారు ఒక చిన్న మాట అన్నారండి, ఆకాశం వైపు చూపించి, అక్కడ ఏమీ మీరు సంపాదించలేదా అని అడిగాడంట. భూమి మీద అన్నీ సంపాదించినావు కదా, ఆకాశంలో ఏం సంపాదించలేదా అంటే, అయ్యో నేను పాస్టర్ గారు దాని గురించి మర్చిపోయానండి, దాని గురించి ఆలోచించలేదు అని చిన్న మొహం పెట్టుకొని తల కింద దించుకున్నాడంట. అంటే ఇక్కడ పాస్టర్ గారు ఆయన్ని కించపరచడానికి చేయలేదు, కానీ అది భూమి మీద మనం అంత గర్విష్ఠులై మనం ఉండకూడదు. ఏది ఇచ్చినప్పటికీ మనకి 1 తిమోతి చూసినట్లయితే, మన ధనము కలిగి ఉన్నప్పటికీ మన సత్క్రియలు అనే ధనం వలన మనం ఏం చేయాలంట, మనల్ని మనం తగ్గించుకొని ఉండాలి. ఇక్కడ ఒక విజ్ఞప్తి అయితే ఉందండి. మన నిజమైన సంపద పరలోకమని మనం ఎరిగి ఎప్పుడు కూడా మర్చిపోకుండా మనం తగ్గించుకుంటూ దేవుని మాటకు మాత్రమే, అంటే దేవునికి మాత్రమే ప్రథమ స్థానం ఇచ్చే వాళ్ళ మనం ఉండాలనేసి ఈ చిన్న యొక్క మనవి అండి. థ్యాంక్ యూ. సో ఈ సమయంలో కానుకలు పట్టబడతాయండి. అయితే మన పాస్టర్ గారు వచ్చి స్పెషల్ సాంగ్ పాడతారు.
మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించగ నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించగ నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించగ నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా.
ఇంకా ఆఫరింగ్ ఎవరైనా మీ వరకు అందకపోతే కనుక ఓకే, అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ఆఫరింగ్ కోసము ప్రార్థన చేసుకోండి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నామండి. అత్యున్నత కృపమేడ, దయమేడ, నీతిమంతుడా, న్యాయాధిపతి అయా, నీ యొక్క కృపను బట్టి, నీ యొక్క రక్షణ బట్టి నా తండ్రి నాయన, ఇక్కడ నా తండ్రి నాయన ఈ సభాదినంన ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డని నీ రక్షణ అనే కంచులో నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకి తోడుగా ఉంచి సజీవ లక్ష్యంలో ఉంచి నా తండ్రి నాయన నీ చిత్తానుసారంగా నా తండ్రి నీ సన్నిధిలో ఈ విధంగా నిలబెట్టిన విధానం బట్టి నీకు వందనాలు నా తండ్రి నాయన. ఎంతో గొప్ప ధన్యతను నా తండ్రి, ఎంతోమంది బిడ్డలకు లేనటువంటి గొప్ప అవకాశమును మాకు దయచేసిన విధానం బట్టి నీకు స్తోత్రం నా తండ్రి. నీ యొక్క కనికరమును బట్టి, నీ యొక్క ప్రేమను బట్టి, నీ యొక్క కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రములు నా తండ్రి నాయన. అయా నా తండ్రి, ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఒక్క ఆరాధన విషయంలో మీరు తోడుగున్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. పాటల ద్వారా నిన్ను స్తుతించి మహింపరిచేటువంటి గొప్ప ధన్యత, సబ్బాత పాఠం ద్వారా నీ యొక్క జ్ఞానంను తెలుసుకునేటువంటి గొప్ప ధన్యత నా తండ్రి నాయన. అయా నా తండ్రి నాయన, ప్రతి ఒక్క అవస్థలోనూ ప్రతి ఒక్క పనిలోనూ మీరు తోడి ఉండి ఇప్పుడు వరకు నీ నామానికి మహిమార్థమే నా తండ్రి ఈ కూడికను జరిపించుకున్నాను నా తండ్రి. ఇక మీద జరగబోయేటువంటి నా తండ్రి నాయన అయా దైవారాధనలో కూడా మీరు తోడుగుండి నా తండ్రి నాయన, నీ దైవజనుడు విత్తబోయేటువంటి ఆహారం నా తండ్రి నాయన ప్రతి ఒక్క బిడ్డ హృదయానికి తాకి నా తండ్రి వారి వారి హృదయాలు సంతృప్తిగా నా తండ్రి నాయన భుజించి నా తండ్రి నాయన వారి ఆత్మను నా తండ్రి సంతృప్తితో నా తండ్రి వారి వారి గృహాలకి చేర్చమని అడుగుతున్నాను తండ్రి. ఎవరెవరు ఏ అవస్థలో వచ్చారో మాకైతే తెలియదు కానీ నా తండ్రి హృదయ రహస్యం ఎరిగిన నా గొప్ప తండ్రి నాయన ప్రతి ఒక్క హృదయంతో మీరు మాట్లాడి నా తండ్రి నెమ్మది, సమాధానము, శాంతి నా తండ్రి వారి అవస్థలు నా తండ్రి ఏ ఏ తలంపులతో వచ్చి ఉన్నారో నా తండ్రి ప్రతి ఒక్క తలంపును నా తండ్రి సిద్ధింపు చేసి నా తండ్రి వారిని సంతృప్తిపరిచి నా తండ్రి వారి గృహాలకి చేర్చిన తండ్రి. మరి ముఖ్యంగా నా తండ్రి ఇచ్చిన ప్రతి ఒక్క హస్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి నాయన. అయా మీరు ఇచ్చినటువంటి సమృద్ధిలోంచి నా తండ్రి కొంత భాగును వారు తీసుకొచ్చిన తండ్రి నాయన సంపూర్ణ హృదయంతో నీకు సమర్పించిన ప్రతి ఒక్క హస్తాన్ని వారి కుటుంబాన్ని నా తండ్రి వారు చేసిన పని అంతటినీ మీరు దీవించి ఆశించి నా తండ్రి అయా నా తండ్రి నూరంతుల ప్రతిఫలం వారికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు ఇచ్చి లేనివాడు ఎవడునూ లేడు నా తండ్రి నాయన. అటు హృదయమును ఆ బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇవ్వలేని హస్తాలను మరొకసారి జ్ఞాపకం చేసుకొని అయా నా తండ్రి నాయన వారు చేసిన పనిని అభివృద్ధిపరిచి అయా నా తండ్రి వారి ఇంట్లో సమృద్ధిని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అయా ఇక మీద జరగబోయేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ నా తండ్రి నీ నామానికి మహిమార్థమైన నా తండ్రి ఈ కూడికను జరిగించుకోమని అదేవిధంగా నా తండ్రి అయా మీ యొక్క మాటను శ్రద్ధగా వినగలిగేటువంటి శక్తిని నా తండ్రి అటువంటి మనస్సాక్షిని మాకు దయచేసి నా తండ్రి వాటిని మా హృదయంలో భద్రంగా బదులుపరుచుకుంటూ నీ కృపను అనుగ్రహించమని ఈ చిన్ని ప్రార్థన పాసనని చేర్చుకోమని అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Okay, once again, happy Sabbath. ప్రభునందు ప్రియ దేవునికి విశ్వాసులారా, ప్రభునామన మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఈ చక్కని ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. చాలా సంతోషం అండి. చక్కని పాట పాడిన వారు, అలాగే ప్రార్థన చేసిన వారు, ఈ యొక్క డివైన్ అవర్కి సహాయకులుగా చేరువచ్చినటువంటి వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి యొక్క 66 పుస్తకాలకి ఒక పేరు ఉంది. ఎవరన్నా చెప్తారా? గ్రంథం అంతటిని యెషయా గ్రంథంలో కూడా 66 అధ్యాయాలు. ఓకే, దానికోసం కాదు, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దాని అంతటికీ కూడా ఒక పేరు ఉంటుంది. అది దేవుని నుండి మనం పొందుకుంటాం. అది ఒకసారి తెలిసిన వారు చెప్పవచ్చు, లేక నేను ఈజీగా చెప్తాను. సింపులే. పరిశుద్ధ గ్రంథానికి ఒక పేరు. అదేంటంటే అందు మీద పరిశుద్ధ గ్రంథం అనే ఉంది కదా, ఇంకా మళ్ళీ పరిశుద్ధ గ్రంథానికి ఒక పేరేంటి? అంతే కదా, కనిపించేశారు పాస్టర్ గారు.
అయ్యా చూడాలి అది కొన్ని సందర్భాలు టెస్టింగ్ అనేటువంటిది చాలా అవసరం అండి. పరీక్ష చాలా అవసరం కదా. ఆ పరీక్ష కోసమే, ఎందుకంటే అందరికీ తెలిసిన పేరే అది, సింపుల్గా క్రీస్తు ప్రేమ. ప్రేమ అంటాం దాని. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథానికి ఉన్న పేరేంటో తెలుసా? మరొకటి ప్రేమ. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా ఉన్నటువంటి ఆ స్వభావము, ఆ దేవుని యొక్క ప్రేమకు గుర్తే ఈ యొక్క 66 పుస్తకాలు కూడా. సింపుల్గా అందరికీ తెలిసిన మాటే, కాకపోతే అదే కన్ఫ్యూజ్ చేశారన్నారు. కన్ఫ్యూజ్ నిజమేనండి, ఎందుకంటే మన ప్రశ్న ఎప్పుడు కూడా క్లియర్గా అడిగితే ఈజీగా చెప్పేస్తాం కదా, అదే ఎలాగ మరి. అందుకే సమాధానాలు చెప్పడానికి మనం ఆలోచించాలి. ప్రశ్న కూడా అందుకే కొంచెం ముందు వెనక్కిగా మనం అడగటం చాలా అవసరం. అలాంటి ప్రేమ కలిగినటువంటి ఈ యొక్క గ్రంథం ఒకటి మనకి ఇక్కడ చెడును చూపిస్తూ అసహించుకునేటువంటి స్థితిని మనకి ఇక్కడ తెలియపరుస్తుంది. తెలుసా అది ఏంటో? ప్రేమకు వ్యతిరేకం ఏంటండి? ద్వేషం. రైట్, కరెక్ట్ వర్డ్ అన్నమాట. దానికోసం అంటే పరిశుద్ధ గ్రంథంలో ద్వేషించిన వారు లేరా? ఉన్నారు కదా. దానికోసమే. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము ఎంత ప్రేమ కలిగి ఉంటే, దేవుడు ఎంత ప్రేమను మనకి అది పంచుతూ ఉంటే, మనుషులుగా మనం దాన్ని ఇలా ఒక్కర రీతిలో దాన్ని తీసుకుంటున్నాం. దాన్ని మళ్ళీ ఆ వంకర మార్గం అంటున్నాం కదండి. ఉదాహరణకి కొన్ని వారాల క్రితం నేను యూదా ఇస్కరియోతు గురించి చెప్పినప్పుడు చెప్పాను నేను. ఆయన తీసుకున్నది ఏంటంటే, మిగిలిన 11 మంది వెళ్ళిన రూట్ వేరు, ఆయన తీసుకున్న రూట్ వేరని. సేమ్ అలాగే మనందరము కూడా ఏం చేస్తున్నామంటే, దేవుడు పంచుతున్న ప్రేమకు బదులు మనం పంచుతున్నది ఏంటంటే ద్వేషము. అనేక మంది, చాలా సంతోషం ఒకవేళ అందరూ దేవుని ప్రేమను పంచేవారుగా ఉంటే, అది దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్న వారుగా ఉంటాం. దయచేసి సామెతలు ఇప్పుడు చదివినటువంటి స్క్రిప్చర్ రీడింగ్ ఒకసారి మనం చూద్దాం. సామెతలు 27వ అధ్యాయము 4వ వచనం. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. దేవుని కొందరు ఈ మాట ఎందుకు చెప్పాలని ఆశపడుతున్నామంటే, క్రోధము క్రూరమైనది, కోపము వరద వలె పొర్లినది, రోషము ఎదుట ఎవడు నిలవగలడు. గత రాత్రి ప్రార్థన గురించి, దేవుని యొక్క మందిరం గురించి నేర్చుకున్నాం. నా మందిరము సకల జనులకు ప్రార్థనా మందిరమై ఉన్నదని నేర్చుకున్నప్పుడు, ఆ మందిరములో ఉన్నటువంటి ఆ స్థితిని చూసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చేసిన పని మనం చూసాం. ఆయనకి అక్కడ ప్రేమ కలిగిందా? అదేంటి? అందుకే అన్నాను, మొత్తం పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ప్రేమతో నిండి ఉంది. కానీ ఆ ఒక్క చోట మాత్రం ఆయన కోపపడినట్టుగా కూడా మనం చూస్తున్నాం. రే సహోదరులారా, కోపం అనేటువంటిది, ఆ కోపం ఎదుట ఎవరు నిలవగలుగుతారు? అందుకే చాలామంది కోపంతో ఉన్నప్పుడు మనం సమాధానాలు చెప్పలేం, వారితో మనం సఖ్యతగా సమాధానపడి ముందుకు నడవలేం, లేక వారిని మనము సముదాయించలేం. కారణం ఏంటంటే, వారి హృదయం అంతా కూడా క్రోధముతో కోపముతో నిండిపోయినప్పుడు. ముఖ్యంగా దానివల్ల కలిగేటువంటి కొన్ని నష్టాలని ఈరోజు తెలుసుకోవాలని ఆశపడుతున్నాం. తద్వారా మన జీవితాలు సరిచేసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇందులో కొద్దిమందిని నేను మీకు తెలియపరచాలనుకుంటున్నా. మొట్టమొదటే ఇన్ ద బిగినింగ్ అసలు మనకి మొదలైందే అక్కడ నుండి. ఎవరు? సాతానుడు, లూసిఫర్. చాలా క్లియర్గా చెప్పారు. రెండవది యేసేపు సహోదరుల్ని తీసుకుందామండి. నేను ఆయన తీసుకున్నా. ఎస్, అది కూడా కరెక్టే మీరు అన్నది. యేసేపు సహోదరులు. అలాగనే మూడవది సౌలు రాజు. నాలుగవది ప్రధాన యాజకులు. న్యూ టెస్ట్మెంట్లో అది తీసుకున్నాను నేను. ప్రధాన యాజకులు, అలాగే సౌలు రాజు ఓల్డ్ టెస్ట్మెంట్లో, యేసేపు సహోదరులు ఓల్డ్ టెస్ట్మెంట్లో, సాతానుడు అన్ని చోట్ల ఉన్నాడు. ఇంకా అక్కడ పాత నిబంధన కొత్త నిబంధన గ్రంథం. ఇది మనం చూసినప్పుడు ఇక్కడ అసలు దుర్మార్గత ఎక్కడ ప్రారంభమైనటువంటిది, ఈ ద్వేషం అనేటువంటిది ఎక్కడ ప్రారంభమైనటువంటిది అనేటువంటిది మనం ఒకసారి చూసినట్లయితే, యెహెజ్కేలు ద్వారా ఆయన మాట్లాడుతున్న ఒక మాటను ఇక్కడ తెలియపరుస్తాం. 28వ అధ్యాయము
15వ వచనం. ఎస్కేల్ చాప్టర్ 28 వర్సెస్ 15. ఉంటివి. ఎంత స్పష్టంగా ఇక్కడ మనకి తెలియపరుస్తున్నారంటే, నీవు ఎలా ఉన్నావంటే అసలు చాలా యథార్థవంతుడిగా ఉన్నావు. ఎవరి కోసం ఈ మాట మాట్లాడుతుందండి? లూసిఫర్, సాతానుడి కోసమే కదా. ఇక్కడ తెలియపరుస్తున్నటువంటి ఈ మాటను చూస్తే సాతానుడు ఎలా ఉన్నాడంటే అసలు యథార్థవంతుడు. లేకపోతే ఆయనకి ఆ ఉన్నత స్థితి రాదు. ప్రధాన దేవదూత, దూతలందరిలో కూడా ఆయన ప్రధానుడిగా దేవుడు ఆయన ఎన్నిక చేయడు. కానీ ఆయనలో ఒకటి ప్రవేశించినప్పుడే ఆయనకి ఏం కలిగిందంట? ద్వేషం అనేటువంటిది, ఆ దుర్మార్గత అనేటువంటిది అక్కడ ప్రారంభమైంది. అదేంటో తెలుసా? నీ యందు పాపము కనబడు వరకు. ఎందుకంటే అది నీలోకి రాక ముందు వరకు కూడా నువ్వు యథార్థంగానే ఉన్నావు. నీలో పాపం వచ్చిన తర్వాత ఎలా వచ్చిందండి పాపము? అది ఎందుకు ఒకసారి చూద్దాం. యెషయా 14వ అధ్యాయము 14వ వచనం కూడా మనం ఒకసారి చదవాలి. ఇక్కడ ఐజయా చాప్టర్ 14 వర్సెస్ 14. మేఘమండలం మీదకు ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. అసలు పాపం ఎలా ప్రవేశించిందంటండి? ఎందుకంటే నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క స్థితిని బట్టి నువ్వు సంతోషిస్తాం మానేసావు. చాలా మంది అదే అండి. ఎందుకంటే మనం మోయలేం కానీ దాన్ని లాగలేం కానీ అదంతా నాకు కావాలని కోరుకుంటాం. చివరికి మళ్ళీ మనం తేగలిగిందే తీసుకొస్తాం మళ్ళీ అందులో వచ్చి బయటికి. అవునా కదండి? ఎందుకంటే మోయగలిగితే అదంతా నువ్వు ముందే తీసుకొస్తావు. కానీ ఆశ ఏంటి? అది మొత్తం నాకు కావాలి, అది మొత్తం నేనే తీసుకోవాలి, ఎవరికీ అవసరం లేదు, ఎవరికీ వద్దు. ఇక నువ్వు దాన్ని క్యారీ చేయలేక ఏం చేస్తావు? అక్కడ విడిచిపెట్టేస్తావు. అప్పుడైనా వేరే వాళ్ళు తీసుకుంటారు. అదేదో నువ్వే ముందే ఇచ్చి ఉంటే ఎలా ఉండేది? అది నీ ప్రేమ కనబడేది, నువ్వు వారిని ప్రేమించే విధానం కనపడేది, నువ్వు వారిని ఏ రీతిగా హక్కున చేర్చుకుంటున్నావో అది కనిపించేది. కానీ మన యొక్క అసూయ, మన యొక్క ద్వేషము, మనకున్నటువంటి దుర్మార్గత ఏం చేస్తుంది? వారిని దగ్గరికి చేరనివ్వట్లా. 2 ఆజ్ఞలు ప్రభువైన యేసుక్రీస్తు 10 ఆజ్ఞల్ని అందులో ఇమిడ్చి చెప్పాడు. ఏంటది? నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ మనస్సుతో ఆయన్ని మహింపరచు అని. 2వది, నిన్ను వలె నీ పొరుగు వారిని ఏంటది? ప్రేమ. ఆ ప్రేమ చాలా అవసరం. ప్రేమించుము. అది చూపించినప్పుడు ఈ ద్వేషం అనేటువంటిది, ఈ యొక్క సెల్ఫిష్ అది రానే రాదండి. అసూయ అనేటువంటివి ఇవేది కూడా ఇది నాదే 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 అనుకునేటువంటి స్వభావాలు రావు. ప్రేమ అనేటువంటిది చాలా. ఇక్కడ లూసిఫర్ అపవాది ఏ రీతిగా తన మనసులో అనుకున్నాడట, మహోన్నతునితో సమానునిగా చేసుకుందనని నీవు మనసులో అనుకుంటేవి కదా. ఎప్పుడైతే ఆ స్వభావం వచ్చిందో ఆ క్షణమే వాడు ఏమైపోయాడు? పడిపోయాడు. అది ఉన్నత స్థలాల నుంచి పడగొట్టబడ్డావు. నీవు నేను ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు పంచేటువంటి ప్రేమ నిన్ను ఎప్పుడు కూడా ఉన్నతంగా హెచ్చిస్తూనే ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఎదుటివారి ఎడల ఆ ద్వేషము, అసూయ నువ్వు కలిగి ఉంటావో దాని నుండి నువ్వు పడిపోతూనే ఉంటావు ప్రతి క్షణము కూడా. కాబట్టి ఇక్కడ సాతానుని యొక్క స్వభావాన్ని బట్టి మనం చూసినట్లయితే వాడు తన్ను తాను హెచ్చించుకోవటం వలన పడిపోవటం మనం చూస్తున్నాం. మొదటిగా ఆయన యొక్క హృదయంలో ఆ పాపం ప్రవేశించక ముందు మాత్రం యథార్థవంతుడిగానే ఉన్నాడు. యాకోబు ఒక మాట చెప్తాడు 3వ అధ్యాయం, జేమ్స్ చాప్టర్ 3 వర్సెస్ 16-17. యాకోబు 3వ అధ్యాయము 16-17 వచనాలు. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిది అయి ఉన్నది. దేవునికి వందనాలు. ఎంత క్లియర్గా జేమ్స్ ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాడంటే పైనుండి అంటే నీవు అందుకే పిల్లల్ని మనం చూపించినప్పుడు పిల్లల యొక్క మనసు, పిల్లల యొక్క ఆ మాట తీరు, ఆ స్థితి అంతా ఎలా ఉంటుందంటండి? చాలా పవిత్రంగా, చాలా మృదువుగా,
సమాధానకరమైనదిగా అది ఉంటుంది. దానిని మనం ఏం చేస్తున్నామో పాడు చేసుకుంటున్నాం. అప్పుడే మనకు ఆ అసూయ ద్వారా, మన యొక్క సెల్ఫిష్ ద్వారా ఇది నాకే కావాలి, వేరే ఎవరికి కూడా చెందటానికి వీలు లేదు అనేటువంటి రీతిగా. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మన హృదయంలో మొట్టమొదట మంచి క్రియలే ఉన్నాయి. మంచివారిగానే ఈ లోకానికి వచ్చాం. కానీ మన యొక్క క్రియలు, ఇక్కడ చేస్తున్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి క్రియల ద్వారా మనం ఏ రీతిగా దేవునికి దూరం అయిపోతున్నాం ఒకసారి ఆలోచించాలి. రెండవది మనం చూసినట్లయితే, మనకి ఆదికాండము 37వ అధ్యాయం అంతా మనం చదివినట్లయితే ఇక్కడ యోసేపు స్థితి ఏంటో మనకి ఇక్కడ చూస్తాం. అయితే 50వ అధ్యాయం తీయండి. ఆదికాండము 50వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండము 50వ అధ్యాయం 15వ వచనం. ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మన మతనికి చేసిన కీడంతటి చెప్పున మనకు నిశ్చయముగా కీడు జరుగుననుకొని, చాలా ఒక్క నిమిషం. ఇక్కడ ఏమంటాడంటండి, వీళ్ళకి ఒక భయం కలిగింది. అంటే ఆల్రెడీ వీళ్ళు జడ్జ్ చేసుకున్నారు, తీర్పు తీర్చుకున్నారు వాళ్ళని వాళ్ళు. అందుకే మనం చేసే ప్రతి క్రియ మనకు తెలుస్తుంది, మనం ఏం మాట్లాడామో, మనం ఏం చేస్తామో. ఎందుకంటే ఎదుటివారు మనకు చెప్పాల్సిన అవసరం లేదు, వారు చెప్పకపోయినా మనకు తెలుసు మనం ఎలా జీవిస్తున్నాము, ఏం మాట్లాడాము, ఏం చేస్తున్నాము అనేటువంటిది. దాన్ని బట్టి సరిచేసుకుంటే ఏమవుతాం? గొప్పవారు అవుతాం, ధన్యులని ఎన్నోసార్లు చెప్పాం. తమ తప్పు వారు ఎరిగి దాన్ని సరిచేసుకున్నటువంటి వారు ధన్యులు అవుతారు ఎప్పటికైనా సరే. కానీ దాన్ని మొండుగా మనం వాదించుకుంటూ దాన్ని ఇంకా పెద్దదిగా ఆ యొక్క పాపంలో మనం మునిగిపోతే మనం తప్పకుండా రేపు దాని యొక్క పరివర్తనం కూడా పొందుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వీరికి కలిగింది ఏంటంటే, తన యొక్క సహోదరుని ఈ యొక్క అన్నదమ్ములందరూ కూడా ఎంత హీనంగా చూసారో తెలుసు. ఆయన్ని చివరికి ఒక బానిసగా అమ్మివేయటం తెలుసు ఐగుప్తీయులకి. ఇవన్నీ చూశాడు. ఇప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, ఆయన తండ్రి ఉన్నంతకాలం పర్లేదు, మన సహోదరుడు మనల్ని ప్రేమగానే చూస్తాడు, కారణం ఏంటంటే తండ్రి గారి వలనైనా చూస్తాడని ఒక ధైర్యం ఉంది. ఎప్పుడైతే వారి యొక్క తండ్రి చనిపోయారో, చనిపోయిన వెంటనే వాళ్ళకి ఒక భయం పుట్టుకుంది. ఏమని? మన యందు పగబట్టి మనం అతనికి చేసిన కీడంతటి, అది మనము అతనికి చేసిన కీడంతటి చెప్పున మనకు నిశ్చయముగా కీడు జరుగుననుకుని యోసేపునకు ఈలాగు వర్తమానం పంపారు. వాళ్ళు ఏంటంటే ఇంకా భయంతో ఆ వర్తమానాన్ని ఆయనకి పంపించారు. ఇప్పుడు 18వ వచనం చదువమ్మా. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా. అది ఏమంటాడండి అక్కడ, నేను దేవుని స్థానమందు భయపడకండి. కారణం ఏంటంటే మీరు చేసినటువంటిది ఎలాంటిదో తర్వాత వచనాల్లో చెప్తున్నాడు. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. అది ఏది జరిగినా మన మంచికి అని చాలా మంది చెప్తుంటారు పెద్దవారంతా కూడా. అది మన మంచి కోసమే. ఒకవేళ అది ఆ క్షణం కొంచెం గాయం అవుతుందా, అయినా అది మన మంచి కొరకే. ఎందుకంటే నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక ఎన్ని శోధనలు వచ్చినా వాటి నుంచి తప్పించుకునేటువంటి మార్గమును దేవుడు నీకు ఏర్పాటు చేసే ఉన్నాడు. దేవునిపై ఆధారపడేటువంటి బిడ్డలుగా నువ్వు ఉండాలి. దేవునిపై ఆధారపడినప్పుడు సమస్తాన్ని కూడా నువ్వు పొందుకుంటావు. కాబట్టి ఆయన, మీరు భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. చాలమ్మా. యోసేపుకి చేసినటువంటి ఒక చెడుని బట్టి ఆయన ఎలా ఉండాలి? కక్ష కలిగి ఉండాలి, చాలా ద్వేషించాల్సినటువంటి పరిస్థితుల్లో ఉండాలి. కానీ ఆయన అంటున్నాడు కదా, కానీ వీరిలో కూడా చూస్తున్నాం, వారి అన్నదమ్ముల్లో కూడా మార్పు వచ్చింది. వారు ఎలా ఉన్నారు? అయ్యా, నేను నీ ఎడల చేసిన, సహోదరుడా నీ ఎడల మేము చేసిన తప్పిదము చాలా ఘోరమైనది, మమ్మల్ని క్షమించు. ఎందుకంటే అది ఎవరు కూడా ఎవరి సహోదరులకు చేయకూడనటువంటిది చేశాం మేము అని వారు పశ్చాత్తాపడ్డారు. కాబట్టే, ఎందుకంటే నీ యొక్క పొరపాటులను నీవు సరిచేసుకున్నప్పుడు నీవు ధన్యుడివి, ధన్యురాలివి అనటానికి కారణం అదే. ఎప్పుడైతే దేవునిపై ఆధారపడతావో అది ఖచ్చితంగా నీకు
సమస్తము సాధ్యమవుతుంది. తర్వాత మూడోది మనం చూసినట్లయితే యేసేపు సహోదరులు మారటం సంతోషం. అక్కడ యేసేపు కూడా ఆ ద్వేషానికి బదులు ప్రేమ చూపించి వారితో ఎలా ఉన్నాడో మనం ఇక్కడ చూసాం. ప్రీతిగా మాట్లాడెను, ప్రీతిగా ప్రేమతో. ఆ ద్వేషాన్ని గుర్తుపెట్టుకోలేదు, ఆ కోపాన్ని వారిపై చూపించలేదు, ఆ ప్రేమతో ఆయన వారిని హక్కును చేర్చుకున్నట్టు చూస్తాం. మూడోది ఏంటంటే మొదటి సమయాలు 18వ అధ్యాయము 5 నుంచి కొన్ని మాటలు. 1 Samuel chapter 18 verses 5. ఇక్కడ దావీదుపై సౌలుకున్నటువంటి ఆ యొక్క ద్వేషాన్ని మనం ఇక్కడ చూస్తున్నామండి. మొదటి సమయంలో 18వ అధ్యాయము 5వ వచనం చదవండి. దావీదు సౌలు తనను పంపిన చోటకెల్లను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించను. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. అది ఈయనకి ఎలా ఉందంట, ఓకే రాజుగారు చెప్పిన మాట విన్నాడు, చక్కగా ఎక్కడికి వెళ్ళమంటే ఏం చేయమంటే అది చేస్తూ. ఎందుకంటే ఏం చేయమంటే అంటే మళ్ళీ ఇక్కడ ఆలోచించండి, రాజుగారు చెడు చేయమంటే చెడు చేసేవాడు కాదు దావీదు, అది కాదు ఇక్కడ మనం. అందుకే అంటే ఆయన మెప్పించడానికి, చాలామంది రాజుగారిని మెప్పించడానికి ఏమైనా చేస్తాం, అది కాదు కదా కావాల్సింది. మన అధికారులను మెప్పించడానికి మనం ఏదైనా చేస్తాం, అది కాదు కావాల్సింది. దేవుని మాట చెప్పిన, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు జీవించే విధానం చాలా క్లియర్గా ఉంటుంది ఇక్కడ. అందుకే ఆయన ఎలా ఉన్నాడట, సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చెను గనుక సౌలు యోధుల మీదను అతనిని నియమించను. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. ఓకే, తర్వాత దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీలు ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతోనూ సంభ్రమంతోనూ వాయిద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు హతము చేసిరనిరి. అది ఇక్కడ వచ్చినటువంటి సమస్య. ఈయన రాజుగారేమో 1000 కొలది, అక్కడ ఉన్నటువంటి పనివాడు దావీదేమో 10,000 కొలది అనే మాట వచ్చేసరికి కలిగింది ఏంటి ఇక్కడ? ద్వేషం, కోపం. అది ద్వేషం, కోపం వచ్చేసింది రాజుగారికి. ఆయన్ని అక్కడ ఉన్నటువంటి వాడు పనివాడని లేదు, లేకపోతే నాకు సహాయకుడిగా ఉండి ఇంత విజయాన్ని ఇచ్చాడు అనేటువంటిది కానీ ఏదీ లేదు. అక్కడ ప్రేమకు బదులు ద్వేషం చూపించాడు అక్కడ ఆయన. సహోదరి సహోదరులారా, మనకు తెలుసు ఆ వచనాలు ఇంకా చదువుకుంటూ వెళ్ళినట్లయితే 12వ వచనం చదువుతారా ఒకసారి. యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూసి సౌలు దావీదునకు భయపడి. ఇందాకమో ఒక రాజుగా ఉండి ఒక పనివాడితో అనేక వేల మంది అక్కడ హతం చేసి చివరికి ముందుకు నడుస్తున్నటువంటి సమయంలో ఆయనకున్నటువంటి ఆ ప్రౌడ్, ఆ గర్వం ఏంటంటే నేను రాజుని, నన్ను వారు 1000 కొలది అని ఆయన్ని 10,000 కొలది అంటారా అని ఒక కోపంతో ద్వేషంతో ఊగిపోయిన వాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు? దేవుడు అతనికి తోడుగా ఉన్నాడని దావీదుకు సౌలు దావీదునకు భయపడెను. అది నువ్వు ఎప్పుడు ఏ స్థితిలో ఉన్నా కూడా నీవు దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుమార్తెగా కుమారుడిగా నువ్వు ఉన్నట్లయితే అనేక మంది నిన్ను చూసి, అంటే భయపడటం అంటే ఏదో వణికిపోవాల్సిన అవసరం లేదు, కానీ నీ ఎదుట నిలవబడటానికి, యథార్థత వైపు, సత్యము వైపు, దేవుని యొక్క మాట చెప్పున జీవిస్తున్నటువంటి కుమారుడిగా కుమార్తెగా నువ్వు ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఆ యొక్క దుష్ట ప్రభావం కూడా నీ మీదకు పనిచేయనిద్దని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎన్నో అక్కడ చూస్తా 14వ వచనం కూడా చూడండి ఒకసారి. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఒక్కటి ప్రతి విషయంలోనూ కూడా ఆయన మంచి మనసు, మంచి బుద్ధిని కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టే దావీదును ఆయన విడిచిపెట్టలేదు దేవుడు ఎప్పుడు కూడా. సహోదరి సహోదరులు, రాజుగా చేసినటువంటి ఆ దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడే కదా సౌలు కూడా. కానీ మరి సౌలుని ఎందుకు విడిచిపెట్టాడు అంటే ఆయనలో ప్రవేశించింది ఏంటది?
ద్వేషం, కోపం, పగ. సహోదరి సహోదరులారా, దేవునికి ఆయాసకరమైనటువంటి క్రియలు ఎప్పుడు కూడా మనము చేసుకొని ముందుకుని వెళ్ళకూడదు. 18వ వచనం కూడా చదవండమ్మా. రాజునకు అల్లుడగునట్టు నేనెంతటి వాడను, నా స్థితి అయినను. అమ్మమ్మ 22వ అధ్యాయము 18వ వచనం. సారీ, అదే 1 శామ్యూయల్. రాజు దోయోగుతో నీవు ఈ యాజకుల మీద పడుమని చెప్పెను. అప్పుడు ఎదోమీయుడైన దోయోగు యాజకుల మీద పడి ఎపోదు ధరించుకొనిన 85 ఆ దినమున హతము చేసెను. దేవుడు, ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు, దేవుని యొక్క యాజకులై ఉండి కూడా వీరంతా కూడా దేవుని యొక్క కుమారుడైనటువంటి దావీదుకు వ్యతిరేకంగా వారు జీవిస్తున్నారు, మాట్లాడుతున్నారు. కాబట్టే దేవుని యొక్క మహాబలము, పరాక్రమం మనం ఇక్కడ చూస్తాం. ఎందుకంటే ఈ సౌలు చెప్పినటువంటి మాట చెప్పిన వారు చేసినటువంటి విధానాన్ని బట్టి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ 28వ అధ్యాయం కూడా మనం ఒకసారి చూసినట్లయితే 28, 1 సమూయేలు 28:15 నుంచి. సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని సౌలును అడుగగా, సౌలు నేను బహుశ్రమలోనున్నాను, ఫిలిస్తీయులు నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీయూ సెలవీయకున్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించుతాను. ఎంత దీనమైన స్థితి అండి అక్కడ. దేవుడు నన్ను ఎడబాసాడు అని చెప్పేటువంటి పరిస్థితి. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నీవన్నా నాకు చెప్పు అంటున్నాం. ఎవరిని? ఆ చుట్టూ ఉన్న ప్రజల్ని, ఆ చుట్టూ ఉన్నటువంటి సృష్టిని అడుగుతున్నాం. అందుకేనంట ఎక్కడికి వెళ్తారు వీళ్ళంతా? కొండల తట్టుకు వెళ్ళిపోయి మమ్ములను రక్షించండి అని. ఎందుకంటే ఆ దినము రాబోతుంది. ఆ ఉగ్రత దినానికి మనందరము కూడా ఏ విధంగా తాళగలం? దాన్ని తప్పించుకోవటానికి ఒకటే ఒక మార్గం. ఏంటది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఆ క్షణంలో ఏ రీతిగా నీవు తప్పించుకోవాలో, ఏ రీతిగా నడవాలో దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి మాత్రమే సాధ్యము. ఆయనే ఇందాక చెప్పినట్టుగా సబ్బాతు బడిలో ఆయన దూతలతో ఎల్లవేళలా కూడా మనలను సంరక్షించేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం చూస్తున్నాం ఈ రాజు మనుషులను ప్రాధేయపడుతున్నాడు. దేవునికి విరోధంగా జీవించి మన విషయాలు ఎలాగున్నాయి, మన యొక్క నడిపింపు ఎలాగుంటుంది ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా 4వది మనం చూసినట్లయితే మత్తయి సువార్త మాథ్యూ చాప్టర్ 12 verses 13. మత్తయి సువార్త 12వ అధ్యాయము 13వ వచనం. ఆ మనుషుని నీతో చెయ్యి చాపుమనెను, వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. అంతటా పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చట నుండి వెళ్ళిపోయెను. బహు జనులాయనను వెంబడింపగా ఆయన వారందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను. ఏం చెప్తున్నాడంటే ఇక్కడ? తర్వాత మనం 17, 18 కూడా చదువుదాం. ఈ 4 వచనాల్లో చెప్పబడుతున్నటువంటి మాటను బట్టి చూస్తే అక్కడ యేసు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మత్తయి సువార్త 12వ అధ్యాయము 13వ వచనము నుండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 13వ వచనం, అంటే కొంతమంది రాసుకున్నారు వారి కోసం. అయితే ఇక్కడ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆ బలహీనతతో ఉన్నవారు, అవసరతలో ఉన్నవారు, అనారోగ్యాలతో ఉన్నటువంటి వారిని విశ్రాంతి దినాన్ని వారిని స్వస్థపరచడం అనేటువంటిది పాపముగా ఈ యొక్క ప్రధాన యాజకులు ఉద్దేశించి ఈయన్ని ఏ రకంగానైనా మనం హతం చేయాలని చూసినటువంటి వారు ఇప్పుడు అవకాశం దొరికింది మనకి అనుకొని ఆయన్ని ఏ రకంగానైనా హింసించాలని చూసినటువంటి వారిని ఇక్కడ మనం చూస్తాం. అయితే తర్వాత 17, 18 వచనాలు కూడా మనం చూద్దాం. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరునట్లు అదేదనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ నుంచెదను,
ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. దేవునికి వందనాలు. ఈయన ఎలా చూస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి మరియమ్మ యేసేపు యొక్క కుమారుడే అనుకుంటున్నారు. ఆ వడ్రంగి యొక్క కుమారుడు అని చూపిస్తున్నారే తప్ప ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని ఆ యొక్క పరలోకము నుండి, ఆకాశము నుండి వచ్చినటువంటి శబ్దమును బట్టి, అలాగనే ఆ యొక్క పరిశుద్ధాత్మ వలె పావురం వలె ఆయనను అక్కడ ఆవరించినటువంటి స్థితిని బట్టి మనం బాప్తిసము తీసుకుంటున్నటువంటి సమయంలో మనం చూస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, వీటన్నిటిని బట్టి కూడా ఆయన ఏమై ఉన్నాడో ఈ ప్రధాన యాజకులు గుర్తించడానికి ఇష్టపడట్లేదు. ఏ రకంగానైనా ఆయన్ని హింసించాలి అంటే వారిలో ఒక రకమైనటువంటి ద్వేషం ఉంది. ఎందుకు? అప్పటి వరకు వీరు దేనికైనా ఒక వెల అనేటువంటిది పెట్టారు, ఒక ఖరీదు అనేటువంటిది వారు పెట్టారు. ప్రతి పాపానికి ఇంత ఖరీదు ఉంది, ప్రతి యొక్క స్వస్థతకు ఇంత ఖరీదు ఉంది. వాటన్నిటినీ కూడా ఈయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఉచితంగానే చేస్తున్నాడు. కాబట్టి ఒక ద్వేషం, ఎందుకంటే వారికి రావాల్సిన ఆదాయం అంతా ఆగిపోయింది కాబట్టి వారికి ద్వేషం ఏర్పడింది. ఆ ద్వేషం వలన ప్రేమ పంచటం మర్చిపోయారు. వీరంతా ప్రేమ పంచటం మర్చిపోయారు. దేవుని యొక్క సేవకులుగా అనేక మందికి ఉన్నటువంటి గుణగణాలు ఇవే ఉన్నాయి ప్రియా సహోదరి సహోదరులారా. కాబట్టి వీరిలో ఆ యొక్క అసూయ ఎక్కువై వారిని ప్రభువైన యేసుక్రీస్తుని ఏ రీతిగానైనా బంధించాలని ఆలోచిస్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమ కలిగి జీవించటంలో ఉండేటువంటి ఆ గొప్పతనానికి, ద్వేషంతో ఉండి దేవునికి దూరం అవటం వలన కలిగేటువంటి ఆ యొక్క శ్రమకి ఎంత ఘోరమైనటువంటి ఆ వ్యత్యాసం ఉన్నదో ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. 27వ అధ్యాయం ఒకసారి చదివి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 18, 19, 20 వచనాలు చదివి ఈ యొక్క వచనాన్ని మనం ముగించుకుందాం. వీరందరూ కూడా యేసుని అసూయ చేత ఏం చేశారు? సిలువకు అప్పగించి అక్కడ చెప్తున్నారు ఏమని? అమ్మ 18 కూడా చదువు. విడుదల చేయవలనని కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుకొనుచున్నారు? బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా? ఆయన చాలా క్లియర్గా అడిగాడు. నేను ఈ యొక్క పండుగ సందర్భంగా నేను ఒకరిని వారికి క్షమాభిక్ష పెట్టేటువంటి ఆ యొక్క అధికారం ఉన్నది కదా, అందు నిమిత్తము నేను ఎవరిని విడుదల చేయాలని కోరుతున్నానని కూడా వారిని అడిగాడు. అడుగుతూ బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగెను. ఏలైనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. అది ఆయన ఆల్రెడీ గుర్తించాడు. వీళ్ళు ఎలా అప్పగించారు ఆయన్ని? ఒక అసూయ. ఆయనలో ఏ పాపం కనబడతలేదని చెప్తున్నాడు అక్కడ పిలాతు. కానీ ఎందుకు అప్పగించారు అంటే ఒక అసూయ. ఆయన చేస్తున్నటువంటి క్రియలు వారి యొక్క ఆదాయానికి కానీ వారి యొక్క పేరు ప్రఖ్యాతలకు కానీ అది భంగం కలుగుతుంది కాబట్టి వారు ఆ రీతిగా. ఓకే, 19. అతడు న్యాయపీఠము మీద కూర్చుండినప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితేనని అతని యొద్దకు వర్తమానము పంపినది. ఆయనకి చాలా తన భార్య ద్వారా కూడా ఒక వర్తమానం వచ్చింది. ఏంటంటే ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు. ఆయన చేసినటువంటి క్రియలన్నీ కూడా చాలా యథార్థంగాను అనేక మందికి అది ఎంతో దీవెనకరంగా ఉన్నాయి. కానీ వారు ఎలా ఉన్నారో చూడండి. 20వ వచనం. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జన సమూహములను ఏం చేశారట? ప్రేరేపించారు. వీళ్ళ శక్తి సరిపోవట్లేదు, వీళ్ళ బలం సరిపోక ఏం చేస్తున్నారు? ఇంకా ప్రజలందరినీ కూడా ప్రేరేపిస్తున్నారు. ఇదిగో మనం అందరము కూడా ఆ బరబ్బానే విడిపించమని మనము కోరుదాం. ఈయన మనకు అవసరం లేదు, ఈయన వల్ల మనకి కలిగే మేలేమి లేదు అన్న రూపంలో ఒక ద్వేషంతో అసూయతో వారు ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా ఆ ప్రజలందరినీ కూడా ప్రేరేపిస్తూ వారిని ముందుకు తీసుకుని వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. రే సహోదరి సహోదరుడా, ద్వేషము కలిగినటువంటి వారు ఎలా ఉన్నారు? సామెతలు 27వ అధ్యాయము చివరి మాట అదే. మనం చదవబడిన కీ టెక్స్ట్ మనం చూసినట్లయితే, క్రోధము క్రూరమైనది, కోపము వరదవలే పొర్లినది, రోషము ఎదుట ఎవడు నిలవగలడు, లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు.
మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా నీవు నేను పొందుకుంటున్నటువంటి హెచ్చరికలు, నీవు నడుస్తున్నటువంటి నడవడిక, ఆయన మందిరములో నువ్వు చేస్తున్నటువంటి క్రియలు. ఎందుకంటే నా మందిరము ప్రార్థనా మందిరం అంటున్నాడు ఆయన. ఆయన మందిరము ఏంటది? ఎక్కడుంది ఆయన మందిరము? గత రాత్రి నేర్చుకున్నాం. ఎక్కడుంది? మన దేహమే ఆయన దేవాలయం ఉన్నది కనుక ఈ యొక్క హస్తకృత్యాలతో నిర్మించబడినటువంటి వాటి కోసం చెప్పట్లేదు, వాటి కోసం ఆయన ప్రయాసపడట్లేదు. నిన్ను నీవుగా సరి చేసుకొని నీలో ఆయన నివాసం ఉండటానికి ఆయన సిద్ధపడుతున్నప్పుడు ఆయనకి ఆయాసకరమైనటువంటి క్రియలన్నిటినీ కూడా విడిచిపెట్టమంటున్నాడు. కనుక నీ యొక్క దేహమును నీవు సరి చేసుకొని, ఒకవేళ తప్పిపోతున్నావేమో, దేవునికి దూరంగా నువ్వు జీవిస్తున్నావేమో, నిన్ను నీవే సరి చేసుకుని దేవునికి అంగీకారమైనటువంటి కుమారుడిగా ఉండాలని దేవుడు నిన్ను నన్ను కోరుతున్నాడు. కనుక ప్రేమ కలిగినటువంటి బిడ్డలుగా మనందరము జీవిస్తూ ఆయన యొక్క నీతి రాజ్యానికి మనందరము వారసులగులాగన దేవుడు మనందరినీ ఆశీర్వదించి నడిపించునుగాక. ప్రేమామృతదారులు చెందిన మన యేసుకు సమం ఎవరు? పాట ఎందుకులే మళ్ళీ లేట్ అవుతుంది. దయచేసి అందరూ కూడా లేచి నిలబడినట్లయితే 178వ పాట, ప్రేమామృతదారులు చెందిన మన యేసుకు సమం ఎవరు అనేటువంటి పాట పాడుతూ ప్రేమామృతదారులు చెందిన మన యేసుకు సమమెవరు? ఆ ప్రేమామృతదారులు చెందిన మన యేసుకు సమమెవరు? ప్రేమై తానై నిలచి ప్రేమ వాక్కులను పలికి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమ నగరికి చనియే ప్రేమామృతదారులు చెందిన మన యేసుకు సమమెవరు? నిశ్చలమైన ప్రేమ జీవికి ఇలలో తావేది. ఆ నిశ్చలమైన ప్రేమ జీవికి ఇలలో తావేది. ప్రేమ ద్రోహులే కాని ప్రియమున చేరరు వాణి. చేరిన చెలికాడగురా, చేరిన చెలికాడగురా, సమయమిదే కనుకొనరా. ప్రేమామృతదారులు చెందిన మన యేసుకు సమమెవరు? ఆ ప్రేమామృతదారులు చెందిన మన యేసుకు సమమెవరు? ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా. పాప భారముతో
సమమెవరు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేదవేలా ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేదవేలా రక్షణ దినమిది ఏరా తక్షణమే కనుగొనరా ఇది ఏ దేవుని వరము ఇది ఏ దేవుని వరము మోదమారగ చేకొనుమో ప్రేమామృతధారలో చెందిన మన యేసుకు సమమెవరు ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ప్రేమకు సమమెవరు? దేవుడు మన ఎడల చూపించిన ఆ ఉన్నతమైనటువంటి కృప కనికరాలు ప్రేమను బట్టి దేవునికి అంగీకారమైన బిడ్డలుగా జీవించడానికి నువ్వు సిద్ధపడుతున్నట్లయితే ఇదే మిక్కిలి అనుకూల సమయం కనుక ఈ సమయంలో మనం ముగింపు ప్రార్థనలో మనం నడుస్తుండగా ప్రార్థనలో మనందరం కూడా ఏకీభవిద్దాం. ప్రభు అయినటువంటి యేసు త్వరగా రానయుండుగా మనందరం కూడా ఆయనకు యోగ్యమైనటువంటి బిడ్డలుగా ఉండులాగన దేవుడు మనల్ని నడిపించులాగన ఈ ప్రార్థనలో మనందరం ఏకీపిద్దాం. దయచేసి అందరూ తల్ల వంచినట్లయితే ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, భూమిని ఆకాశములను సృష్టించినటువంటి మా సృష్టికర్త అయినటువంటి దేవా స్తోత్రములు తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు, విశ్రాంతి దినమందు, పరిశుద్ధ దినమందు ప్రభువా మీ సన్నిధిలో కుటుంబాలుగా కూడుకొని తండ్రి ఇప్పటి వరకు మిమ్మల్ని స్తుతించుకునేటువంటి భాగ్యతను మాకు అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి దేవా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. అయా ఈ యొక్క 6 దినములంతటిలో తండ్రి మా దైనందిన జీవితంలో మేము తెలుసో తెలియకో తండ్రి మా తోటి వారి పట్ల మేమైనా అపరాధములను చేసినట్లయితే, పొరపాట్లు తప్పిదమ్ము లేదని చేసినట్లయితే అయా ఇదిగో వాక్యంలో విన్నటువంటి అయా ఎవరి పట్ల అయినా మేము అసూయ భావమున, కోపమును, వ్యతిరేకత మా హృదయాల్లో కనిపించినట్లయితే ప్రభువా ఈ సన్నిధిలో మేము మిమ్మల్ని అడుగుచున్నాం తండ్రి. మా అపరాధములను క్షమించి మా యొక్క పాపపు దోషమును తొలగివేయమని, తీసివేయమని, తుడిచివేయమని అడుగుచున్నాం తండ్రి. అయా వందనాలు ప్రభా, స్తోత్రములు తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభా దేవాలయంలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. చిన్న పిల్లల నుంచి యవనస్తులు, పెద్దవారు, వృద్ధులు అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు మేమందరము ఏ తలంపులతో మీ సన్నిధికి వచ్చామో సమస్తమును ఎరిగినటువంటి గొప్ప దేవుడు తండ్రి. అయా జ్ఞాపకం చేసుకోనండి తండ్రి, మా అవసరతలను తీర్చండి. అయా సంఘంలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో తండ్రి, ఎవరైతే నాయన చెప్పుకోలేని సమస్యలతో వచ్చి మీ సన్నిధిలో అడుగుచున్నారో తండ్రి, అట్టి వారిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకోనండి ప్రభా. అయా మరి ఇప్పటి వరకు మీ యొక్క సేవకుడు ప్రభా పాస్టర్ గారు చెప్పినటువంటి వాక్యాన్ని మేము విని ప్రభా మర్చిపోకుండా ఉండుటకు మీ యొక్క కాపుదలను మా హృదయాలకు అనుగ్రహించండి తండ్రి. అయా మరి కీర్తనకారుడు చెప్పినట్లుగా తండ్రి, మానవుల యొక్క హృదయం అన్నీ కూడా ప్రభా ఏకరీతిగా నిర్మించిన వాడువు తండ్రి. అయితే ఆ యొక్క హృదయాల్లో తండ్రి కోపము, ద్వేషము, పగ, అసూయతతో నిండుకున్నాయి తండ్రి. అయా వాటిని మా నుంచి తొలగించమని అడుగుచున్నాం ప్రభా. మాకున్నటువంటి భక్తి కానీ, మాకున్నటువంటి యుక్తి కానీ ప్రభా, ప్రార్థన ఏది కూడా ఆ యొక్క హృదయాన్ని మార్చలేదు తండ్రి. అయా కేవలం మీరు ఆ యొక్క పరలోకమందు ప్రభా, అయా మీరు ఆ శిలువలో కార్చినటువంటి రక్తం చేతని ప్రభా ఆ యొక్క పాప విమోచన కలుగుతుందని చెప్పి ఉన్నారు ప్రభా. ఆ విధముగానే మా హృదయాల్లో ఉన్నటువంటి చెడుతనమునంతయు కూడా అయా దూరపరిచి తండ్రి
ఆ యొక్క ప్రేమతో నింపి తండ్రి మీ యొక్క ప్రేమకు సాక్షులుగా ఈ యొక్క లోకంలో మేము జీవించటకు సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా మరి ఈ సమయంలో మీ దేవాలయమునకు ప్రభు ఆరాధనకు మరి ఎట్టి కారణం చేత రాలేకపోయి ఉన్నారో తండ్రి, అటు బిడ్డలను కూడా ఈ సమయంలో మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. వారిని కూడా జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. వచ్చేవారు మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించుకునేటువంటి బాధ్యతను వారికి అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. అయా ఇదిగో మా ప్రార్థనలు ముగించుకొని ఆరాధన ముగించుకొని తిరిగి మా యొక్క గృహములకు మేము వెళ్ళటానికి సిద్ధపడుచుండగా ప్రభా మీ కాపుదలను మాకు అనుగ్రహించండి. ఈ యొక్క మరలా వచ్చే విశ్రాంతి దినం వరకు మీ యొక్క రెక్కల చాటును భద్రపరిచి మరలా వచ్చే విశ్రాంతి దినం ముందు మీ సన్నిధికి వచ్చి ప్రభా మిమ్మల్ని స్తుతించుకొని ఆరాధించుకునే బాధ్యతను మాకు అనుగ్రహించమని అయ్యా. మరి ఇంకేదైనా విషయాలు మీ సన్నిధికి తేవటం మర్చిపోతే వాటిని కూడా జ్ఞాపకం చేసుకోమని ఈ యొక్క చిన్న ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకోమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయండి. మా రుణస్తులు మీకు క్షమించు ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. మమ్ము శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మక అన్యోన సహవాసము ఇక్కడ చేరి ఉన్న బిడ్డలందరిపైనను మరి ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో ఆయన్ను స్తుతిస్తున్న బిడ్డలపైనను అనారోగ్యాలతో బలహీనతలతో బాధపడుచు ఆయన యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలపై ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మహిమీదా కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వశ